భద్రాద్రి జిల్లా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి సన్నిధిలో కొలువు తీరిన శ్రీ లక్ష్మీతాయారు అమ్మవారికి శ్రీ దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అమ్మవారు 6వ రోజు విజయలక్ష్మి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అష్టలక్ష్మి అలంకరణలు, సామూహిక కుంకుమార్చనలతో అమ్మవారికి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. విజయలక్ష్మి అలంకారం పురస్కరించుకుని బాలాకొండ పారాయణం చేశారు. విశిష్ట విజయం అంటే కేవలం విజయ యుద్ధం మాత్రమే కాదని చెప్పారు. అమ్మను సేవిస్తే వారికి సునిశ్చితమైన జ్ఞానాన్ని ప్రసాదించి వారికి విజయాలు అందిస్తుందని తెలియజేశారు. శ్రీమతే రామానుజాయ నమః. శరన్నవరాత్రి వారం పురస్కరించుకుని భద్రా క్షేత్రంలో రామచంద్రమూర్తి ఆలయంలో ఉన్నటువంటి అమ్మ విజయలక్ష్మి రూపంలో దర్శించుకోబోతున్నాము. సాధారణంగా విజయం అంటే మనకి ఏదైతే కార్యాన్ని అనుకుంటామో ఆ కార్యంలో సిద్ధి దక్కిందనుకోండి, దాన్ని విజయంగా మనం భావించవచ్చు. అంటే ఎవరైనా ఏదైనా కార్యక్రమాన్ని మొదలుపెడితే ఆ కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగి అందులో ఫలసిద్ధి కలిగించేటువంటి స్వరూపంలో ఈనాడు మనకి అమ్మవారు దర్శనాన్ని అనుగ్రహిస్తున్నారు. ఇది మామూలుగా భౌతికంగా చూస్తే ఈ విజయం అయితే మనకి పారలౌకికమైనటువంటి విజయం అంటే కావాలి అంటే మనం భగవంతుడు చేరుకోవాలి అంటే మనకు అడ్డుపడేటువంటి ఏవైతే ఉన్నాయో పరిషత్ వర్గాలు కావచ్చు, లేకపోతే ఆధ్యాత్మికపరమైనటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా అతిక్రమించడానికి ఈ అమ్మ మనకి సహకారాన్ని అందిస్తుంది. కాబట్టి ఈమెని ఆరాధించ